ఫ్రెండ్స్, కేతన్ చనిపోక ముందు వాళ్ళ పేరెంట్స్ చేసిన చిన్న తప్పే అతని మరణానికి కారణమేమో అనిపిస్తుందండి. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఏమైంది ఏంటంటే, బాలి ట్రిప్ అని వీళ్ళు ప్రోగ్రామ్ వేసుకున్నాక ఈ కేతన్ పాస్పోర్ట్ మిస్ అయింది కదా, అంటే ఈ అమ్మాయి ఇచ్చేసింది కదా. ఆ తర్వాత ఏమైంది, మనం బాలి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది, ఊరికే ఏడవడం, తర్వాత ఇతని మీద రివర్స్ గా అరుపులు కేకలు వేయడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలా చిరాకు అనిపించింది అన్నమాట కేతన్. అనిపించిన తర్వాత ఏమైంది, ఈ అబ్బాయి ఏమనుకున్నా అంటే సార్ నేనే పొరపాటు పడ్డానేమో, నిజంగానే పాపం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని తను బాధపడుతుందేమో అని చెప్పేసి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఫోన్ ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంది. నెక్స్ట్ ఏం చేశాడు, అతను మెసేజ్ పెట్టాడు. మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు, మెసేజ్ చూడలేదు. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది, ఈ అబ్బాయి అడిగాడు అనమాట, నేను ఎంతసేపు చేసినా సరే ఫోన్ ఎంగేజ్ వస్తుంది, మెసేజ్ కూడా పెట్టాను, అయినా నువ్వు చూడలేదంటే, అవును మా డియరెస్ట్ ఫ్రెండ్ చేతన్ చౌదరితో మాట్లాడుతున్నాను, అందుకే నీ ఫోన్ నాకు తెలియలేదు, నీ మెసేజ్ నేను చూడలేదు అని చెప్పేసి చాలా కేర్లెస్ గా సమాధానం చెప్పింది. అయితే అదే విషయం వాళ్ళ పేరెంట్స్ చెప్పాడనమాట. ఈ అమ్మాయికి ఈ పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తోంది, నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటుంది, నాకు మీరు ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ గురించి మళ్ళీ కొంచెం ఎంక్వైరీ చేయండి అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, ఆ అమ్మాయి చిన్న వయసులో పాపం, నువ్వు కొత్తగా పరిచయం అయ్యావు కదా, ఇప్పుడిప్పుడే ఎంగేజ్మెంట్ అయింది కదా, అమ్మాయికి డీరెస్ట్ ఫ్రెండ్ ఏమో అందుకే మాట్లాడుతుందేమో, పర్వాలేదు, పెళ్ళైన తర్వాత అన్ని అవే కుదురుతాయని చెప్పేసి అబ్బాయిని సర్ది చెప్పారు. సరే ఇలా పేరెంట్స్ సర్ది చెప్పడంతో సర్లే నేనే అబద్ధం చేసుకుంటున్నానేమో అనుకున్నాను. మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేసింది, June 14th ఇంకో ఆ ప్రోగ్రామ్ పెట్టంగానే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, తోయడం వల్ల పడిపోయాడు కదా, పడిపోతే అతను పాపం చావంచులకు వెళ్ళి నానా కష్టాలు పడి ఒక చెట్టును పట్టుకుని అతను ప్రాణాలను నిలుపుకుని అసలు టెన్షన్ తోటి దెబ్బలతోటి అక్కడ కూర్చుంటే అతన్ని పట్టించుకోకుండా చేతన్ చౌదరి ఫోన్ మాట్లాడుతూ కూర్చుంది. అప్పుడే ఇతనికి అర్థమైంది. అప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమనంటే నేనంతా చావంచుల వరకు వెళ్ళి దెబ్బలు తగిలించుకుని వస్తే అయ్యో మీరు ఇలా వచ్చారా అని తను బాధపడడం మానేసి ఆ చేతన్ చౌదరి ఫోనే మాట్లాడుతూ కూర్చుంది మమ్మీ డాడీ, అసలు వాళ్ళిద్దరికి లవ్ అఫేర్ ఉందేమో నేను అనుమానం పడుతున్నాను, ఒకసారి ఎందుకైనా మంచిది ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, వరే మనకి దూర బంధువులు, వాళ్ళు ఫ్యామిలీ మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆ నమ్మకంతోనే మీ ఇద్దరికి పెళ్లి కుదిరిచ్చాం. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే నువ్వు అబద్ధం చేసుకోకని చెప్పేసి చెప్తే కేతన్ ఏమన్నారంటే ప్రతి చిన్న విషయానికి నన్ను అబద్ధం చేసుకుని గొడవలు పెట్టుకుంటుందని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. ఫ్రెండ్స్, కేతన్ చెప్పిన June 14 జరిగిందని వాళ్ళ పేరెంట్స్ ఏమో కొంచెం అనుమానం పడినా సరే ఆ June 18th అతను వెళ్ళేవాడు కాదు. అలా పేరెంట్స్ సర్ది చెప్పడం వల్ల పరిస్థితి చేజారిపోయింది కదండి, అతను ప్రాణాలు కోల్పోయాడు కదా. ఇదంతా కూడా కేతన్ వాళ్ళ ఫాదర్ FIR లో రాశాటండి.